డ్రగ్స్ కేసులో ఈడీ తీగ లాగుతోంది. టాలీవుడ్ మత్తు కథా చిత్రంలో ఇవాళ రెండో భాగం హాట్ టాపిక్ గా మారనుంది. కాసేపట్లో ఈడీ విచారణకు నటి చార్మి కౌర్ హాజరు కానున్నారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో చార్మికి నోటీసులు అందాయి. దీంతో మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరగనుంది. చార్మి బ్యాంక్ అకౌంట్స్ ను పరిశీలించనున్నారు అధికారులు. కెల్విన్ అకౌంట్లోకి చార్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందా, ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక అంశాలపై ఆరా తీయనుంది ఈడీ. ఎంతకాలంగా కెల్విన్తో చార్మికి పరిచయం ఉంది అనే విషయాలు తెలుసుకోనున్నారు. పూరి ప్రొడక్షన్ హౌస్లో చార్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి రోజు పూరిని 10 గంటలకు పైగా విచారించిన ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. అయితే చార్మి నుంచి ఎటువంటి సమాధానం రాబడతారోనని ఆసక్తిగా ఉంది. డ్రగ్స్ కేసులో ఈడీ ఎంట్రీతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కేసులో లింక్ ఉన్న టాలీవుడ్ ప్రముఖుల విచారణ కొనసాగుతోంది. మరోవైపు డ్రగ్స్, మనీ లాండరింగ్, హవాలాతో లింక్ అయ్యుందని ఈడీ నమ్ముతున్న సినీ తారల అకౌంట్స్ ను నిలిపివేసే ఆలోచనలో ఈడీ ఉన్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసుకి మూలం కెల్విన్ అనే డ్రగ్ పెడ్లర్. అతని అరెస్టుతోనే డ్రగ్ కేసు డొంక కదిలింది. కెల్విన్ అప్రూవర్ గా మారడంతో డ్రగ్స్ కేసు మొత్తం టర్న్ తీసుకుంది. గతంలో ఎక్సైజ్ శాఖ విచారణలో ఏమాత్రం నోరు తెరవని కెల్విన్ ఈడీ వచ్చాక మాత్రం గుట్టు విప్పక తప్పలేదు. ఇప్పటికే ఈడీ ముందు 12 సార్లు విచారణకు హాజరయ్యాడు కెల్విన్. ఇక తప్పదని తేలిపోయాక అప్రూవర్ గా మారిపోయాడు. దీంతో కేసులో వేగం పెరిగింది. అతడి నుంచి అన్ని వివరాలు సేకరించి వాటికి సంబంధించిన ఆధారాలను సంపాదించిన తర్వాతే ఈడీ సినీదారులకు నోటీసులను ఇచ్చింది. కెల్విన్ బ్యాంక్ అకౌంట్లను పరీక్షించి ఏదో ఒక మదులపుందని డిసైడ్ అయ్యాకే అతని అకౌంట్ను ఫ్రీజ్ చేసింది ఈడీ. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, చార్మి విచారణకు హాజరయ్యారా? కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి సినీ నటి చార్మి ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడవచ్చు విజువల్స్లో చార్మి రావడంతో ఒక్కసారిగా ఆమెని కంట్రోల్ చేయడానికి బౌన్సర్లు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ విచారించినటువంటి అరెస్ట్ చేసినటువంటి కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే చార్మిని అనేక కోణాల్లో విచారించే అవకాశం ఉంది. మనం చూడవచ్చు విజువల్స్లో చార్మితో పాటు అతనికి సంబంధించినటువంటి అకౌంటెంట్స్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం చార్మి దిగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు మనం విజువల్స్లో. అయితే ప్రధానంగా కెల్విన్ అకౌంట్స్కి అదేవిధంగా చార్మి అకౌంట్స్కి జరిగినటువంటి ట్రాన్సాక్షన్, అదేవిధంగా చార్మి మొబైల్లో అతను దాదా అనే పేరుతో ఒక పేరుని ఫీడ్ చేసుకొని అతని నుంచి చాటింగ్ చేసినటువంటి ఎవిడెన్స్ అన్నిటిని కూడా ఈరోజు ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ ఈడీ అధికారులు ఎలాంటి క్వశ్చన్స్ చేస్తారు మనం చూడొచ్చు. విజువల్స్లో చార్మి వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా చార్మిని కంట్రోల్ చేయడానికి ఇక్కడ బౌన్సర్లు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా చార్మికి కెల్విన్కి ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా డ్రగ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తిగా ప్రశ్నించే అవకాశం ప్రస్తుతం చూడవచ్చు. ఈడీ కార్యాలయానికి చేరుకున్నటువంటి చార్మి మరికొద్దిసేపట్లోనే ఈడీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రధానంగా ఈడీ అధికారులు అనేక ప్రశ్నల వర్షం కూడా కురిపించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇందులో కెల్విన్కి ఉన్నటువంటి సంబంధాలు, డ్రగ్స్తో లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలన్నిటిపై కూడా ఈడీ అధికారులు కూపీలాగే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూడొచ్చు విజువల్స్లో చార్మి ఈడీ కార్యాలయానికి చేరుకోవడంతో అటు భారీగా అటు బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సైడ్ అబ్బా
రైట్. ఈడీ విచారణకు చార్మి హాజరయ్యారు. ఆ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. నిన్న సుదీర్ఘంగా పూరి జగన్నాథ్ని 10 గంటల పాటు ఈడీ విచారించింది. అయితే కెల్విన్ అప్రూవర్గా మారడంతో ఈ డ్రగ్స్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. కెల్విన్కి అలాగే టాలీవుడ్ తారులకి మధ్య ఉన్నటువంటి లింకులు, డ్రగ్స్ సేవించారా లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి, మనీ లాండరింగ్ సంబంధించి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తోంది ఈడీ. పూరి జగన్నాథ్ తర్వాత చార్మి ఈడీ విచారణకు హాజరైంది. ఆ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే కెల్విన్ బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి పరీక్షించి ఏదో మతలబు ఉందని డిసైడ్ అయ్యాకనే అతని అకౌంట్ను ఫ్రీజ్ చేసింది ఈడీ. అతనిచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా సినీ ప్రముఖుల విచారణ జరుగుతోంది. డ్రగ్స్ సరఫరాదారులకు కొంతమంది సినీ సెలబ్రిటీలకు మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఇప్పటికే ఈడీ అధికారులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. పూరి జగన్నాథ్ విచారణలో కూడా వాటి ఆధారంగానే ప్రశ్నలు సంధించినట్లుగా సమాచారం. దీంతో ఈ కేసులో ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటో అనేది ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సో ఇవాళ చార్మిని పలు కోణాల్లో ప్రశ్నలు అడగనుంది. గతంలో చార్మి డ్రగ్స్ సేవించిందా లేకపోతే డ్రగ్ బట్లర్ కెల్విన్కు మీకు తెలుసా, అతనికి చార్మికి ఉన్నటువంటి సంబంధాలు, కెల్విన్తో మీకు ఎంతకాలంగా పరిచయం ఉంది, అలాగే కెల్విన్తో కలిసి డ్రగ్ సరఫరాకు మీరు సహకరించారా, మనీ లాండరింగ్ సంబంధించి ఇలా వివిధ ప్రశ్నలను కూడా సంధించనుంది ఈడీ చార్మికి. కేసులో ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటో అనేది ఉత్కంఠగా అందరిలోనూ నెలకొంటోంది. ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది, ఇక గుట్టు వీడిన ఒక్కో సినీ తార బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేసుకుంటూ పోతుంది అనే సందేహం కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఇవాళ చార్మి ఈడీ ముందు హాజరైంది. మరి పూరి జగన్నాథ్ని 10 గంటల పాటు విచారించింది ఈడీ. మరి చార్మిని ఎంతసేపు విచారిస్తుంది, ఏ ఏ కోణాల్లో విచారిస్తుంది, మరి చార్మి నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబడుతుందా అనేది చూడాలి. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకి లైవ్లో అందిస్తారు. సునీల్, చార్మిని ఏ ఏ కోణాల్లో విచారించనుంది ఈడీ? డ్రగ్స్ కేసులో కొద్దిసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చార్మి అటెండ్ కావడం జరిగింది. అయితే ప్రధానంగా గతంలో పూరి జగన్నాథ్ ఏ తరహాలో విచారించాలో అదే తరహాలో చార్మిని కూడా విచారించే అవకాశం ఉంది. కెల్విన్ అప్రూవ్గా మారినటువంటి కెల్విన్కు ఇచ్చినటువంటి సమాచారం మేరకు, అదేవిధంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ గతంలో విచారించినటువంటి నివేదిక ఆధారంగా చార్మిని ఈరోజు ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. అయితే కెల్విన్కి చార్మికి ఉన్నటువంటి సంబంధాలు, కెల్విన్కి అకౌంట్స్, చార్మి అకౌంట్స్ ద్వారా వెళ్ళినటువంటి మనీ ట్రాన్సాక్షన్, అదేవిధంగా కెల్విన్ మొబైల్ నెంబరు చార్మి మొబైల్లో దాదా అనే పేరుతో ఫీడ్ కావడం, ఆ చాటింగ్లు జరపడం, వాట్సాప్ చాటింగు, కాల్స్ జరపడం, వీటన్నిటిపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా చార్మి దగ్గర నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. అయితే ట్రాన్సాక్షన్, మనీ లాండరింగ్, అదేవిధంగా ఫెమా ఉల్లంఘన ఏ విధంగా ఉల్లంఘించారు, ఎందుకు మనీ ట్రాన్సాక్షన్ కెల్విన్కి చేయాల్సి వచ్చింది, తన బ్యాంక్ అకౌంట్స్ మొత్తం కూడా చార్మి ముందు ఉంచి ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే గతంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ పూర్తిగా బ్లడ్ శాంపుల్స్ కావచ్చు, రక్త నమూనాలు, అదేవిధంగా వేళ్ళు వెంట్రుకలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ఆమె దగ్గర నుంచి ఎలాంటి శాంపుల్స్ తీసుకోవద్దని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తరహాలో ఇప్పుడు మాత్రం అది ఇక్కడ రిపీట్ కాదని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కావచ్చు, ఫెమా యాక్ట్ నిబంధనలు, వీటిపైనే ప్రధానంగా ఈడీ అధికారులు దృష్టి సారించారు. గతంలో దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్ విచారించిన తరుణంలో కూడా అతని యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఆఫ్రికన్ 2 అకౌంట్స్, ఆఫ్రికన్ కంట్రీకి డబ్బులు వెళ్ళినటువంటి అకౌంట్స్ను కూడా వాటిపై వివరాలు ఇవ్వాలంటూ కూడా
పూరి జగన్నాథ్ని ఏదైతే ఏ తరహాలో విచారించో అదే తరహాలో చార్మిని కూడా పూర్తిగా విచారించే అవకాశం ఉంది. కెల్విన్, ముఖ్యంగా కెల్విన్ ఈడీ అధికారుల ముందు అప్రూవల్గా మారడం, అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకే 12 మంది ఈ సినీ ప్రముఖులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మొదటి రోజు పూరి జగన్నాథ్ని, అదేవిధంగా రెండో రోజు ఈరోజు చార్మిని హాజరు కావాలని ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల ఆధారంగానే ఈరోజు చార్మి ఈడీ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్ విషయంలో, బ్యాంకు లావాదేవీలు, అంతర్జాతీయ డ్రగ్స్ కొనుగోలు వ్యవహారం, వీటన్నిటిపై కూడా ఈడీ అధికారులు చార్మి దగ్గర నుంచి పూర్తిగా వివరాలు సేకరించే అవకాశం ఉంది. 10 గంటల పాటు, అంటే గతంలో పూరి జగన్నాథ్ ఏ తరహాలో విచారించో అదే తరహాలో చార్మిని కూడా పూర్తిగా విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి చార్మి కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయం చేరుకొని బౌన్సర్స్ కూడా ఆమెకి బౌన్సర్స్ కూడా తీసుకురావడం జరిగింది. బౌన్సర్ల సమక్షంలో ఆమె ఈడీ లోపలికి వెళ్ళింది. ప్రస్తుతం బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ ప్రధాన కార్యాలయం 3వ అంతస్తులో ప్రస్తుతం ఈడీ జాయింట్ డైరెక్టర్ ఉన్నటువంటి అభిషేక్ గోయల్ నేతృత్వంలో చార్మిని మాత్రం ప్రత్యేకంగా విచారించే అవకాశం. ప్రస్తుతం అనేక కోణాల్లో, అంటే డ్రగ్స్ కొనుగోలు వ్యవహారం, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్నటువంటి సంబంధాలు, కెల్విన్ ఇచ్చినటువంటి ఆధారాలు, అదేవిధంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ నివేదిక, ఈ అన్నిటిపై కూడా చార్మిని విచారించే అవకాశం ఉంది. అక్షయ. సునీల్, అలాగే నటి చార్మి ప్రొడ్యూసర్గా మరి సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఆమె ప్రొడక్షన్ హౌస్ లావాదేవీల గురించి కూడా చెక్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ అందించండి. ఖచ్చితంగా, ఎందుకంటే పూరి జగన్నాథ్ని వైష్ణవ్ అకాడమీ, అదే పూరి కనెక్ట్స్, ఏదైతే ఆ బ్యానర్ సంబంధించిన వివరాలు, ఆడిట్ రిపోర్ట్, బ్యాంక్ ఆడిట్ రిపోర్ట్స్ అన్నిటిపై కూడా పూర్తిగా ప్రశ్నించారు. అదే తరహాలో చార్మికి పూరికి ఉన్నటువంటి బ్యానర్స్, ఏదైతే కంబైన్ బ్యానర్ పూరి కనెక్ట్స్ ఉందాయో ఆ బ్యానర్లో వీరు తీసినటువంటి చిత్రాలు, వీరు డబ్బుల ఆర్థిక లావాదేవీల పైన కూడా పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంది. ఆ తరహాలోనే ఈరోజు మరొకసారి పూరికి, చార్మికి, అదేవిధంగా వీరిద్దరి నుంచి కెల్విన్కి అకౌంట్స్కి వెళ్ళినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వీటి అన్నిటిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించే అవకాశం. ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం ముందు చార్మి ఒక్కసారిగా రావడంతో అటు కొంత సినీ వర్గాల్లో ఒక చర్చ కూడా జరుగుతుంది. కెల్విన్ అప్రూవల్గా మారి తన ట్రాన్సాక్షన్ ఎవరెవరో ట్రాన్సాక్షన్ చేశారు, ఎవరెవరో డ్రగ్స్ కొనుగోలు చేశారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలు ఇప్పటికే ఈడీ ముందు అతను కెల్విన్ ఇచ్చిన నేపథ్యంలో ఆ తరహాలో పూర్తిగా వివరాలన్నీ కూడా చార్మి ముందు ఉంచి, ఆధారాల ముందు ఉంచి పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఉంది. కెల్విన్కి ఎందుకు అకౌంట్లో డబ్బులు డ్రా చేశారు, ఎందుకు అకౌంట్ ట్రాన్సాక్షన్ చేశారు, ఆ డ్రగ్స్, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో, డ్రగ్స్ పెట్లర్తో ఉన్నటువంటి సంబంధాలు, విదేశాలకు సినిమా సంబంధించిన విషయంలో వెళ్ళినప్పుడు ఏదైతే మనీ ట్రాన్సాక్షన్తో ఆ సంబంధించిన వివరాలన్నింటిపై కూడా ఈడీ అధికారులు కూపిలాగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే గతంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ అడిగినటువంటి ప్రశ్నలు మొత్తం కూడా దాటవేసే ప్రయత్నం అయితే చార్మి చేసింది. ఈ కెల్విన్ ఎవరో తనకు సంబంధం లేదు, వీటన్నిటిపై కూడా సరైనటువంటి వివరం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈడీ అధికారులు మాత్రం అన్ని పకడ్బందీగా ఆధారాలని కూడా చార్మి ముందు ఉంచి పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో కెల్విన్కి, చార్మికి జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ కావచ్చు, చార్మిలో ఉన్నటువంటి దాదా అనే పేరుతో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈడీ అధికారులు కూపీలాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు సాయంత్రం వరకు పూరి జగన్నాథ్ ఏదైతే 10 గంటల పైగా విచారించారో అదే తరహాలో పూర్తిగా వివిధ కోణాల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్, అంతర్జాతీయ కొనుగోలు విషయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా చార్మిని విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే విచారణ మాత్రం కొనసాగుతుంది. అక్షయ. ఓకే సునీల్, మరి చార్మి ఈడీ ముందు హాజరైంది. చార్మిని